జగదేక వీరుడైనటువంటి అర్జునుడు పాదపద్మాలకి అలాగే జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ పాదపద్మాలకి నమస్కారం చేస్తూ సింహరాశి వారికి మరి ఉగాది 2025 సంవత్సరం నుండి మళ్ళీ వచ్చే ఉగాది 2026 సంవత్సరం వరకు సంపూర్ణ సంవత్సర ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా మనకి ఈ సింహరాశి వారికి మనకి ఆదాయం 11 వ్యయం 11గా ఉన్నాయి. అంటే రెండు కూడా సమానంగా ఉన్నాయి. కష్టాలు సుఖాలు, నష్టాలు లాభాలు, కేవలం డబ్బే కాదు ఆదాయ వ్యయాలంటే. అలాగే రాజ్యపూజ్యం 3 అవమానం 6గా ఉంది. కాబట్టి మీరు ఎన్ని మంచి పనులు చేస్తారు, అందరికీ డొనేషన్లు ఇస్తారు, అందరినీ కూడా ఆదుకుంటారు పేదవాళ్ళందరినీ. అయినప్పటికీ కూడా మీరు మీ బంధువుల ఇళ్లలో ముఖ్యంగా మీ మరదల విషయాల్లో ఏళ్ళు పెట్టి అనవసరంగా అనర్హులైనటువంటి వాళ్ళ చేత మీరు మాటలు పడతారు. అంటే మీరు మంచి స్థాయిలో పై స్థాయిలో ఉంటారు, ఉండి వాళ్ళ కింద స్థాయిలో ఉన్నారు. మరి వాళ్ళకి పిల్లలు లేరనుకోండి, ఇప్పుడు మీకు పిల్లలు ఉన్నారు, వాళ్ళకి మేము అంత ఆస్తి లేదనుకోండి, మీకు ఆస్తి ఉంది, పెద్ద ఉద్యోగం మీకు ఉంది, మీరు ఎందుకు వెళ్ళాలి? మరి వాళ్ళ జోలికి వెళ్తారు. వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు మీ వాల్యూ తెలియక మిమ్మల్ని ఏదో అంటారు, తర్వాత బాధపడతారు. ఈ విధంగా ఈ రాశి వారికి ఏమైందంటే అండి, ఈ శని ఉన్నాడు కదా, 8, 7 ఇళ్లల్లో మనకి లోహమూర్తిగా ఉన్నాడనమాట. అలాగే లోహమూర్తిగా ఉన్నప్పుడు మనకు పర్వాలేదు, తామ్రమూర్తిగా కూడా మనకి ప్రవర్తిస్తూ ఉంటాడు 8వ ఇంట్లో ఉన్నప్పుడు లోహమూర్తిగా. అలాగే గురుడు 11వ ఇంట్లో రజతమూర్తిగా ఉన్నాడు. కాబట్టి రాహుకేతువులు ఇద్దరు కూడా 7, 1 ఇళ్లలో రజతమూర్తులుగా ఉన్నారు. ఇదండి. కాబట్టి ఈ యొక్క గ్రహ సంపుటి వలన మనకి సింహరాశి వాళ్ళకి ఏంటంటే, ఈ సప్తమాధిపతి ఎప్పుడు కూడా సప్తమ అష్టమ స్థితిగతుడై ఉండడం వలన భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్యం ఉన్నప్పటికీ కూడా ఏవో చిన్న చిన్న విషయాలలో పిల్లలకి కాలేజీలో సీట్లు రాలేదనో, లేకపోతే నేను కోరుకున్న సీట్లు రాలేదనో, లేకపోతే ఆ పిల్లలు మొండితనం చేసి మాకు ఆ కాలేజీలో ఇప్పించలేదు, ఆ కోర్సులో ఇప్పించలేదని వాళ్ళేదో మామూలుగా తలపోటు తెప్పిస్తే దాని గురించి మీ హస్బెండ్ రియాక్ట్ అయ్యి లేకపోతే మీరు రియాక్ట్ అయ్యి పిల్లల కోసం మీరు కొట్టుకుంటారు, మీ ఇద్దరు గొడవల కోసం కాదు. అలాగే పనులు అన్నీ కూడా ఆలస్యంగా అవుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా మీకు ఈ యొక్క గురుగ్రహ ప్రభావం వలన అనుకున్న పనులన్నీ కూడా అన్నీ సక్సెస్ఫుల్గా అయిపోతూ ఉంటాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో మీరు దూసుకెళ్ళిపోతారు. భార్య భర్తలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు మీకు కొత్త కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేస్తారు. కొత్త కొత్త పెట్టుబడులతో పెద్ద పెద్ద భారీ పెట్టుబడులు అనేటటువంటివి ఆటోమేటిక్గా అయిపోతాయి. కొత్త కొత్త స్నేహితులు మీకు ఏర్పడతారు. అండ్ అంతా కూడా వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో రాణింపు కనబడుతుంది, ఎదిగిపోతారన్నమాట. అలాగే మీరు మనసులో అనుకున్నవన్నీ కూడా సాధించుకుంటారు. అయితే జన్మంలో వచ్చినటువంటి కేతుగ్రహ ప్రభావం వలన వైరాగ్యం బాగా ఎక్కువ వస్తుంది, జ్ఞానం బాగా పెరుగుతుంది, కోపం బాగా పెరుగుతుంది. అందువలన ఖరీదైనటువంటి వస్తువుల దగ్గరికి మీ కోపం వచ్చినప్పుడు వెళ్ళకండి. వెళ్తే కనుక అవన్నీ కూడా పగలగొట్టేస్తారు. ఇక రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతుల వ్యాపారాలు అంటే వ్యవసాయం చాలా అద్భుతంగా పండిస్తారు. అలాగే చక్కగా రేటు అనేటటువంటిది గిట్టుబాటు అవుతుంది. అయితే వితండవాదాలు చేస్తారు ఈ సంవత్సరం అంతా కూడా సింహరాశి వాళ్ళు. మామూలుగా మీరు సింహరాశి వాళ్ళు ఏంటంటే ఏదన్నా అడిగితే ఎవరన్నా మిమ్మల్ని రెచ్చగొట్టారనుకో మీరు ఈగో ఫీల్ అయిపోతారు. అలాంటిది వితండవాదాలు చేయరు. ఇప్పుడు వితండవాదాలు ప్రతి చిన్నదానికి కూడా చిన్నపిల్లలతో కూడా పెద్ద పెద్ద ఆర్గ్యుమెంట్స్ చేస్తూ ఉంటారు. దీనివల్ల తలపోట్లు మీకు మీరే తెచ్చుకుంటారనమాట. ఆవు పిల్లకి ఏ విధంగా అయితే మేతమయ్యమ్మ అని చెప్పేసి 1 ఎకరం పొలంలో వదిలేస్తే ఆ మెడలో అక్కడికి ఇక్కడికి తిరగకుండా మన కాలికి తగలకుండా మెడలో ఒక పెద్ద రాడ్ని పెడతాం కదా, కర్రని, అది కాళ్ళకేసేసుకుంటుంది ఆవు పిల్ల. అలా మీరు లేనిపోయిన సమస్యలు మీరే తెచ్చుకొని ఇరుక్కుపోతూ ఉంటారు. ఇక ఆక్వా సంబంధమైన వ్యాపారాలు, తర్వాత అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్, ఆ తర్వాత పౌల్ట్రీసు, కొత్త కొత్త వ్యవసాయాల్లో కొత్త కొత్త పద్ధతుల్లో మీరు నేర్చుకుని చక్కగా చేస్తుంటారు. ఈ బిజినెస్లన్నీ కూడా రాణిస్తాయి. చేపల రొయ్యల చెరువులు కూడా బ్రహ్మాండంగా మీకు సింహరాశి వాళ్ళకి పండుతాయి. అండ్ ఈ సంవత్సరంలో మీరు విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇండియా తిరుగుతారు. అంటే దూరపు ప్రయాణాలు చేస్తారు. ఇక్కడ వాళ్ళు అక్కడ చేస్తారు, అక్కడ వాళ్ళు ఇక్కడ చేస్తారు. అలాగే విద్యార్థులు వచ్చేసరికి కాస్త ఫారెన్ అనేటటువంటివి ఛాన్సులు తగ్గిపోయినట్టుగా అనిపిస్తుంది, కానీ మామూలుగానే యథావిధిగా మీరు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. వేసాలు అన్నీ కూడా మీకు రావడం జరుగుతాయి. అయితే ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు ఈ యొక్క
విచిత్రం ఏంటంటే అంతకుముందు ట్రై చేస్తే రానటువంటి ఉద్యోగము ట్రంప్ వచ్చి అంతా టైట్ చేస్తే ఇప్పుడు మీరు సింహరాశి వాళ్ళు మీరు వెళ్ళడం విచిత్రం అనమాట. అంటే మీకు వేసాలు అంత ఈజీగా వస్తాయి. కాబట్టి ఏ విషయంలో కూడా మీరు బాధపడాల్సిన పని లేదు. అండ్ కళాకారులు, పంచాంగకర్తలు పుస్తకాల మీద పుస్తకాలు రాసేస్తారు, సాహిత్యం వాళ్ళు సన్మానాల మీద సన్మానాలు చేస్తారు. అలాగే జ్యోతిషం చెప్పుకోరా నాయన అంటే శ్రీరామచంద్రుడి వేషాలు వేసేసి రవీంద్ర భారతి లాంటి కళ్యాణ మండపంలో మిగతా కార్యక్రమాలు కూడా చేస్తారు మీరు. అంటే కళ మీద ఉన్నటువంటి ఆసక్తి అనేక రకమైనటువంటి అవకాశాలు ఇస్తాయి. పాకశాస్త్రము అంటే వంటలు వండుతారు, అవతల వాళ్ళు ఇళ్ళకెళ్తే తినంగా ఉండరు. మీరు మేము చేస్తాము ఇది అని మీరే వదినా ఇది నేను చేస్తానని చెప్పేసి వెళ్ళి మీరు వండుతారనమాట. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సింహరాశి వాళ్ళు. ఆ విధంగా ఆఫీసులో డ్యూటీ చేయరా నాయన అంటే మీరు ఏం చేస్తారు, వంటగదిలో దూరి వంటలు చేస్తూ ఉంటారు. వీలున్నంత వరకు ఉద్యోగాలలో చాలా స్ట్రిక్ట్గా చేసుకునేటటువంటి మీరు స్థాన చలనం కనబడుతుంది ఉద్యోగంలో. చాలామంది మరి ఈ సింహరాశి వాళ్ళు మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కంపల్సరీ కనబడుతుంది, ఉద్యోగం మార్పు క్లియర్గా కనబడుతుంది. కాబట్టి ఈ రాజకీయ నాయకుల దగ్గరికి వచ్చేసరికి కాస్త మనశ్శాంతి లోపం అయినప్పటికీ కూడా మీరు చాలా చక్కగా చేసుకుంటారు. రాజకీయ నాయకులు అక్రమ సంబంధాలు పెట్టేసుకుంటారు. వాళ్ళ బయటకు వచ్చేసి కొంతమందికి అందులో వాళ్ళు మీ కొంప కొల్లేరు చేసేస్తారనమాట. అలాగే సింహరాశి వాళ్ళు బండి మీద వెళ్తుంటే ఎవరైనా సరే కొత్త ఆడవాళ్ళు మీకు లిఫ్ట్ ఇమ్మని అడిగితే కనుక మీరు ఇచ్చినట్లయితే నిర్జారణ్య ప్రదేశాలకు మిమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ డబ్బులు ఇమ్మని లేకపోతే జాకెట్ చింపేసుకొని మీ మీద పోలీస్ కేసులు పెట్టేసి మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో బొక్కలో తోయించేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆడద కనబడగానే సొల్లు అసలు కార్చొద్దు మీరు. ఎలాగో సింహరాశి వాళ్ళకి కొంచెం కామం మీద ఆసక్తి తక్కువ ఉంటుంది అనుకోండి, కాబట్టి మీకు ఆ ప్రాబ్లం ఏం లేదు. కానీ బిల్డప్లు ఇద్దామని చెప్పి బండి ఎక్కించుకుంటూ ఉంటారు అనమాట. అవి చేయకండి అమ్మ, జైలుకి వెళ్ళిపోతారు. నెక్స్ట్, ఎంతసేపు మీకు ఈ సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో పవర్ పిచ్ ఎక్కువైపోద్ది అనమాట. పవర్ ఉద్యోగాల్లో ఆధిపత్యం. అంటే చైనా వాళ్ళని ఎక్కువ ప్రేమిస్తూ ఉంటారు మీరు మోనోపలిజం కోసం. ఈ రకంగా వృత్తిలో విపరీతమైనటువంటి నైపుణ్యం మీకు రావడం అనేటటువంటిది జరుగుతాయి. స్త్రీలకు చక్కటి మనశ్శాంతి కలుగుతుంది. పిల్లలే మీకు శత్రువులుగా మారిపోయి ఇద్దరు పిల్లలు ఉన్నారంటే వాళ్ళిద్దరు కుమ్మక్కైపోయి తల్లిదండ్రులను మోసం చేసేస్తూ ఉంటారు. కాబట్టి మీరు దానికోసం భయపడక్కర్లేదు. వాళ్ళ గోతులు వాళ్ళే తవ్వుకుంటూ ఉంటారు. అలాగని చెప్పి మనం వదిలేం కదలండి అని అడగక్కర్లా. వదిలేస్తే మీరు మొన్న నీ జుట్టు కూడా ఊడిపోద్దు. ఇప్పటికే సగం జుట్టు ఊడిపోయిందమ్మా నీకు. కాబట్టి ఈ రకంగా జాగ్రత్తగా చేసుకోండి. నెక్స్ట్ ట్రిప్ కూడా మళ్ళీ ఈ 2025 సంవత్సరంలో కూడా శుభ్రంగా భారతదేశం అంతా తిరిగేస్తారు. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళు విదేశాలు తిరిగేస్తారు. అండ్ డబ్బులు కూడా ఆటోమేటిక్గా పుష్కలంగా వచ్చేస్తాయి. కాబట్టి ఏ విధంగా మీకు చీకు చింత లేదు. ఇకపోతే సాంప్రదాయబద్ధంగా మన గురువులు, మన తాత ముత్తాతలు వాళ్ళు చెప్పినటువంటి సాంప్రదాయబద్ధ జ్యోతిష రెమెడీస్, పరిహారాలు ఏం చేసుకోవాలండి అంటే మనకి శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదువుకోవాలి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయాలి. మరి శని నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసుకోవాలి, నువ్వుల నూనెతో దానిపైన అభిషేకం చేసుకోవాలి. ఇక షార్ట్ కట్ మెథడ్స్లో తొందరగా వెళ్ళిపోయి పనులు చేసుకోవాలనుకునేటటువంటి వాళ్ళు తంత్ర జ్యోతిష ప్రకారం, తంత్ర అంటే మటన్, చికెన్, మందు అన్న వాళ్ళ కొమ్ములు విరిచేశాను. ఇప్పుడు ఎవడో కూడా యూట్యూబ్లో టైటిల్స్ కాదు, స్త్రీల మైథునం చేసి అలా ఇవందరూ అంతా మారిపోయారు. ఇప్పుడు అంతా వామాచారంగాళ్ళు, కౌలాచారంగాళ్ళు అంతా మన దెబ్బకి మామూలు దక్షిణాచారానికి వచ్చేసారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళంతా మన ఫ్రెండ్స్ అయిపోతారు ఆటోమేటిక్గా ఇలా చెప్పగానే. కాబట్టి ఈ తంత్రశాస్త్ర ప్రకారం మీరు ఏం చేయాలంటే చక్కగా జమ్మి చెట్టును ఒకటి చూసుకోండి. జమ్మి చెట్టుకి రోజు నీళ్లు పోయండి. రోజు నీళ్లు పోసి జమ్మి చెట్టుని మీరు ఏం చేయాలండి, శనివారం నాడు కంపల్సరీ 108 సార్లు ప్రదక్షిణ చేయండి. మిగతా చోట్ల ఎలా ఉన్నా రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి. ఆదివారం నాడు వెళ్ళండి. ఈ యొక్క మర్రి చెట్టు ఉంటుంది కదా, ఆ మర్రి చెట్టు ఓడల్ని కోసుకొని దేవుడి దగ్గర మర్రి ఆకులో పెట్టి దేవుడి దగ్గర పెట్టి 41 రోజులు పెట్టిన తర్వాత అది తీసి ఒక గుడ్డలో చుట్టుకొని దాన్ని మీ తల దగ్గర పెట్టి పడుకుంటే తెల్లవారుజామున స్టార్టింగ్ కోర్సులో ఏంటంటే గజ్జల సౌండ్ వినబడుతూ ఉంటుంది. ఒక 10 రోజులు భయపడకండి. తర్వాత మిమ్మల్ని టెస్టింగ్ చేసిన తర్వాత మిమ్మల్ని ఆ దేవత వటయక్షిణి అమ్మవారు మిమ్మల్ని పాస్ చేస్తుంది. అలాగే జాజి కాయ ఉంటుంది, అలాగే వక్కలు వేసుకుంటాం కదా వక్క కాయ, ఈ 2 కాయల్ని మీరు చక్కగా ఈ గుమ్మానికి కట్టుకోండి. గుమ్మానికి కట్టుకొని మీరు చక్కగా
తెల్ల ఆవాలను తీసుకొని రోజు పూజించుకుంటూ మీ ఇంటి చుట్టూ వేసుకోండి. మీ ఇంటికి ఈ యొక్క శని రాహులు ఇద్దరు సర్పాలన్నమాట. అందువలన ఈ స్థానాల్లో మీకు సింహరాశి వాళ్ళకి 7, 8 స్థానాలు ఇంటర్చేంజ్ అయ్యారు కాబట్టి పెద్ద మార్పు రాలేదు. ఇంకా మీకు సంవత్సరంన్నర పట్టి పీడిస్తూ ఉంటుంది కాబట్టి పాములు, దుష్ట పాములు ఇవన్నీ రాకుండా మీకు కాపాడుతూ ఉంటాయి. దుష్టగ్రహాలన్నీ కూడా స్వప్న రూపంలో మీకు సర్పరూపాల్లో వస్తాయి. ఈ విధంగా చేయండి. తంత్ర జ్యోతిష ప్రకారం చక్కగా మీరు మంచిగా దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారిని కానీ లేదా ప్రత్యంగిర అమ్మవారి యొక్క హోమాన్ని కానీ మీ ఇంట్లో జరిపించుకోవాలమ్మా. సామూహిక వివాహాలు కాదు, ఇది సామూహికంగా అందరినీ కలిపి ఒకేసారి తక్కువ డబ్బులకు వస్తున్నాయి కదా అని హోమాలు చేయించుకుంటే అవన్నీ కూడా దొంగపెట్టాలన్నమాట. జాగ్రత్తగా మీరు ఇంట్లో చేసుకోండి, ఏం పర్వాలేదు. లేదా మంత్ర జపం తీసుకొని మీరు చక్కగా మంత్ర జపం చేసుకోండి. శుభమస్తు.